నమస్తే, వెల్కమ్ టు బర్నింగ్ టాపిక్. భారతదేశ చరిత్రలో ఆపరేషన్ సింధూర్ ఓ అద్భుత విజయం. ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ వ్యవహారం మరోసారి హాట్ టాపిక్ గా మారింది. ఎయిర్ చీఫ్ మార్షల్ ఏపీ సింగ్, ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది చేసిన వ్యాఖ్యలు ఆపరేషన్ సింధూర్ అంశంపై చర్చకు కారణమవుతున్నాయి. అసలు వీరిద్దరు ఏమన్నారు? ఆపరేషన్ సింధూర్ పై భారత్ తాజా వ్యాఖ్యలకు పాకిస్తాన్ రియాక్షన్ ఏంటి? అసలు ఆపరేషన్ సింధూర్ సమయంలో ఏం జరిగింది తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చూడాల్సిందే. ఆపరేషన్ సింధూర్ భారత వైమానిక దళం శక్తిని ప్రపంచానికి చాటి చెప్పిన కీలక ఆపరేషన్. ఈ ఆపరేషన్ లో భారత్ పాకిస్తాన్ కు చెందిన 5 ఫైటర్ జెట్లను కూల్చివేసినట్లు ఎయిర్ చీఫ్ మార్షల్ ఏపీ సింగ్ న్యూఢిల్లీలో జరిగిన ఒక సైనిక సమావేశంలో వెల్లడించారు. ఈ ఆపరేషన్ పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ లోని ఉగ్రవాద స్థావరాలను లక్ష్యంగా చేసుకుని జరిగింది. భారత వైమానిక దళం ఖచ్చితమైన దాడులతో ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేయడంతో పాటు పాకిస్తాన్ సైనిక సామర్థ్యాన్ని గణనీయంగా దెబ్బతీసింది. ఈ ఆపరేషన్ భారత అత్యాధునిక యుద్ధ సామర్థ్యాలను, వైమానిక దళం వ్యూహాత్మక శక్తిని ప్రపంచానికి చాటిందని ఏపీ సింగ్ తెలిపారు. ఈ విజయం భారత సైనికుల శిక్షణ, టెక్నాలజీ, వ్యూహాత్మక ప్రణాళికలకు నిదర్శనమని ఆయన స్పష్టం చేశారు. ఆపరేషన్ సింధూర్ లో భారత వైమానిక దళం అత్యాధునిక ఫైటర్ జెట్లను ఉపయోగించి శత్రువును సమర్థవంతంగా ఎదుర్కొంది. సుఖోయ్ Su-30, MKI, MiG-29 జెట్లు ప్రధాన పాత్ర పోషించాయి. ఫ్రాన్స్ కు చెందిన డసాల్ట్ ఏవియేషన్ తయారు చేసిన రఫేల్ జెట్లు తమ అధునాతన రాడార్ సిస్టమ్స్, లాంగ్ రేంజ్ మిస్సైల్స్ తో పాకిస్తాన్ జెట్లను ఎదుర్కొన్నాయి. సుఖోయ్ Su-30, MKI రష్యా సహకారంతో హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ తయారు చేసిన జెట్లు అత్యాధునిక ఎలక్ట్రానిక్ వార్ఫేర్ సామర్థ్యాలతో ఈ ఆపరేషన్లో కీలకంగా పనిచేశాయి. MiG-29 జెట్లు కూడా తమ చురుకైన పోరాట సామర్థ్యాలతో భారత వైమానిక ఆధిపత్యాన్ని చూపించాయి. ఆపరేషన్ సింధూర్ సమయంలో పాకిస్తాన్ తమ అత్యాధునిక ఫైటర్ జెట్లను, ముఖ్యంగా చైనా, పాకిస్తాన్ సంయుక్తంగా తయారు చేసిన JF-17 థండర్, అమెరికాకు చెందిన లాక్ హీడ్ మార్టిన్ తయారు చేసిన F-16 జెట్లను సరిహద్దు నుంచి వెనక్కి తీసుకెళ్లినట్లు తెలిసింది. భారత వైమానిక దళం ఆధిపత్యం, దాడులు పాకిస్తాన్ను భయపడేలా చేశాయి. భారత రఫేల్, సుఖోయ్ జెట్లు అధునాతన రాడర్, మిస్సైల్ సామర్థ్యాలతో పాకిస్తాన్ జెట్లను సమర్థవంతంగా ఎదుర్కొన్నాయి. భారత్ ఉపయోగించిన ఎలక్ట్రానిక్ వార్ఫేర్ సిస్టమ్స్, రాడార్ జామింగ్ టెక్నాలజీలు పాకిస్తాన్ జెట్లను గుర్తించడం, వాటిపై దాడి చేయడంలో కీలక పాత్ర పోషించాయి. పాకిస్తాన్ తమ జెట్లను కోల్పోకుండా ఉండేందుకు వాటిని సరిహద్దు నుంచి దూరంగా తీసుకెళ్లి రక్షణాత్మక వైఖరిని అవలంబించింది. ఆపరేషన్ సింధూర్ లో ఫైటర్ జెట్ల కూల్చివేత విషయంలో భారత్, పాకిస్తాన్ ఒక అభిప్రాయానికి రాలేకపోతున్నాయి. భారత్ పాకిస్తాన్ కు చెందిన 5 ఫైటర్ జెట్లను కూల్చినట్లు స్పష్టం చేసింది. అయితే పాకిస్తాన్ ఈ వాదనను ఖండించి బదులుగా భారత జెట్లను తాము కూల్చామని వాదిస్తోంది. ఈ కన్ఫ్యూజన్ కు ప్రధాన కారణం రెండు దేశాల మధ్య దీర్ఘకాలిక శత్రుత్వం, సోషల్ మీడియా ద్వారా తప్పుడు ప్రచారం. పాకిస్తాన్ తమ సైనిక సామర్థ్యం దెబ్బతిన్న విషయాన్ని దాచడానికి భారత జెట్ల కూల్చివేత వాదనను ప్రచారం చేస్తోందని భారత అధికారులు ఆరోపిస్తున్నారు. సోషల్ మీడియాలో వైరల్ అయిన కొన్ని చిత్రాలు, వీడియోలు పాత ఘటనలకు సంబంధించినవని, ఆపరేషన్ సింధూర్ తో సంబంధం లేదని భారత రక్షణ శాఖ స్పష్టం చేసింది. ఈ మాటల యుద్ధం రెండు దేశాల మధ్య రాజకీయ, సైనిక ఉద్రిక్తతలను మరింత పెంచింది. భారత్ తమ దాడులు కేవలం ఉగ్రవాద స్థావరాలపైనే జరిగాయని, పాకిస్తాన్ సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకోలేదని స్పష్టం చేసింది. అయితే పాకిస్తాన్ ఈ దాడులను సార్వభౌమ దురాక్రమణగా అభివర్ణించి భారత్పై గట్టి ప్రతీకారం తీర్చుకుంటామని హెచ్చరించింది. పాకిస్తాన్ ప్రధానమంత్రి షహబాజ్ షరీఫ్ భారత్ 75-80 ఫైటర్ జెట్లతో దాడి చేసిందని, అందులో 5 భారత జెట్లను, 3 రఫేల్, ఒక MiG-29, ఒక Su-30ని తాము కూల్చామని, అలాగే ఒక భారత డ్రోన్ ను కూడా నాశనం చేసినట్లు వాదించారు. భారత్ ఈ వాదనలను గట్టిగా తోసిపుచ్చింది, వాటిని తప్పుడు ప్రచారంగా అభివర్ణించింది. సోషల్ మీడియాలో వైరల్ అయిన కొన్ని వీడియోలు, చిత్రాలు 2021-24లో జరిగిన MiG-21, MiG-29 క్రాష్లకు సంబంధించినవని, ఆపరేషన్ సింధూర్ తో ఎటువంటి సంబంధం లేదని భారత రక్షణ శాఖ స్పష్టం చేసింది.
అటు ఆపరేషన్ సింధూర్ ను భారత ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది చదరంగం ఆటతో పోల్చారు. దీన్ని వ్యూహాత్మక మాస్టర్ స్ట్రోక్ గా అభివర్ణించారు. ఆపరేషన్ సింధూర్ చదరంగం ఆటలాంటిదని, ఇందులో ప్రతి కదలికను జాగ్రత్తగా లెక్కించి ఖచ్చితమైన సమయంలో చేశామన్నారు. పాకిస్తాన్ జెట్లను కూల్చడం, ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేయడం ఇవన్నీ చదరంగంలో చెక్మేట్ ఇచ్చినట్లు జరిగాయి అని వివరించారు. ఈ ఆపరేషన్ లో భారత్ సైన్యం పాకిస్తాన్ కదలికలను ముందుగానే ఊహించి వాటిని తిప్పికొట్టే వ్యూహాలను రచించిందని ఆయన తెలిపారు. రఫేల్, సుఖోయ్ జట్లు చదరంగంలో రాణిరాజు లాంటి కీలక ఆటగాళ్లుగా పనిచేశాయని, పాకిస్తాన్ జట్లను వెనక్కి తగ్గేలా చేసిన వ్యూహాత్మక దాడులు ఈ ఆపరేషన్ను విజయవంతం చేశాయని ద్వివేది విశ్లేషించారు. ఫైటర్ జట్ల కూల్చివేత విషయంలో డిఫెన్స్ కంపెనీల మధ్య రాజకీయం ఉందా? ఆపరేషన్ సింధూర్ లో భారత్ ఉపయోగించిన రఫేల్ జట్లను ఫ్రాన్స్ కు చెందిన డస్సాల్ట్ ఏవియేషన్ తయారు చేసింది. అయితే పాకిస్తాన్ JF-17 థండర్ జట్లను చైనా, పాకిస్తాన్ సంయుక్తంగా తయారు చేస్తే F-16 జట్లను అమెరికాకు చెందిన లాక్ హీడ్ మార్టిన్ తయారు చేసింది. రఫేల్ జట్ల ఆధిపత్యం ఫ్రెంచ్ డిఫెన్స్ ఇండస్ట్రీకి పాజిటివ్ ఇమేజ్ ను తెచ్చిపెడుతోంది. అయితే పాకిస్తాన్ జట్ల కూల్చివేత చైనా, అమెరికన్ డిఫెన్స్ కంపెనీల సామర్థ్యంపై ప్రశ్నలను లేవనెత్తుతుంది. ఈ జట్ల కూల్చివేత వాదనలు ఆయా కంపెనీల మార్కెట్ ఇమేజ్ ను, భవిష్యత్ డిఫెన్స్ ఒప్పందాలను ప్రభావితం చేసే అవకాశం ఉందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. ఆపరేషన్ సింధూర్ భారత్ పాకిస్తాన్ సంబంధాలపై, దక్షిణాసియా రాజకీయాలపై దీర్ఘకాల ప్రభావం చూపే అవకాశం ఉంది. ఈ ఆపరేషన్ భారత వైమానిక దళం ఆధిపత్యాన్ని, రక్షణ సామర్థ్యాలను ప్రపంచ స్థాయిలో చాటింది. ఈ విజయం భారత్కు గ్లోబల్ డిఫెన్స్ వేదికలపై గౌరవాన్ని తెచ్చిపెడుతోంది. ఇదే సమయంలో పాకిస్తాన్ సైనిక సామర్థ్యంపై ప్రశ్నలను లేవనెత్తింది. ఈ ఆపరేషన్ భారత్లో స్వదేశీ రక్షణ సాంకేతికత అభివృద్ధికి, మరిన్ని అత్యాధునిక ఫైటర్ జట్ల కొనుగోలుకు ఊతమిస్తుందని రక్షణ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అంతేకాదు, ఈ ఆపరేషన్ దక్షిణాసియాలో శాంతి, స్థిరత్వంపై చర్చలను తిరిగి రేకెత్తించింది. భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు తగ్గాలంటే రాజకీయ చర్చలు, అంతర్జాతీయ సంస్థల మధ్యవర్తిత్వం అవసరమని విశ్లేషకులు సూచిస్తున్నారు.